ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎవరికీ కనిపించలేదు. కనీసం రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. కానీ తాజాగా ఆవిడ బయటకు వచ్చారు. అయితే ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి రాలేదు. ఆసుపత్రిలో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత బయటికి వచ్చారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో కవిత చేరారు. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు కవిత ఆసుపత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె తిరిగి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కి వెళ్లనున్నారు. అయితే ఆమె ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసింది. ఆ కేసుకు సంబంధించి కవిత దాదాపు 5 నెలల పాటు తిహార్ జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆవిడ తిరిగి హైదరాబాద్కు వచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లి తండ్రి కేసీఆర్కు పాదాభివందనం చేసిన కవిత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఆమె ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ మంగళవారం రోజు ఉదయం బయటికి వచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. తిహార్ జైలులో ఉన్న సమయంలోనే కవిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. జైలులో ఉన్న సమయంలో తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డారు. అలాగే గైనిక్ సమస్యలు కూడా తీవ్రమయ్యాయి. ఆ సమయంలో ఢిల్లీ ఎయిమ్స్లో కవితకు వైద్యం అందించారు. ఇప్పుడు మళ్ళీ ఆ సమస్యలు ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు కవిత ఆసుపత్రిలోనే ఉండనున్నారు. పూర్తి పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్టులను ఈడీ కోర్టుకు కూడా సమర్పించే అవకాశం ఉంది. అలాగే పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కి కవిత వెళ్ళిపోతారని తెలుస్తోంది. కవితకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ చూస్తే కవిత ఎంతో నీరసంగా కనిపిస్తున్నారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమస్యల నేపథ్యంలోనే ఈ ఏడాది కవిత బతుకమ్మ సంబరాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉండదంటున్నారు. నిజానికి ముందు నుంచే ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇవాళ ఆసుపత్రిలో కవిత దృశ్యాలు చూసిన ఆవిడ సంబరాల్లో పాల్గొనలేరు అని అర్థమవుతోంది. ఒకవేళ పాల్గొన్నా కూడా కేవలం 1-2 సందర్భాల్లోనే కనిపించే అవకాశం ఉంది. గతంలో మాదిరి ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. కవిత విదేశాల్లో కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేవారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ఆడపడుచులను కూడా ఈ సంబరాల్లో భాగం చేసేవారు. అయితే ఇప్పుడు అనారోగ్య సమస్యల కారణంగా బతుకమ్మ సంబరాలకు దూరం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే రాజకీయ కార్యక్రమాల్లో కూడా కవిత పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. ఇంటికే పరిమితం అవుతారని తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.